హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోకరకాయ ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. గోకరకాయలో వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఆవాలు, కొంచెం సాజీరా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఈ 3 అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. కర్రీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ అయితే వేగిపోయింది. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీడియం సైజ్ టొమాటో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఓకే, ఇవైతే వేగిపోయాయండి. నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్ని ఇలా మధ్యలో బ్రేక్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఇలా అన్ని ఎగ్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఎగ్ అనేది బాగా కుక్ అవుతుందండి. ఎగ్ అయితే బాగా కుక్ అయింది. నెక్స్ట్ ఇందులో మనం ఇంతకుముందు ఉడికించుకున్న గోకరకాయ ఉంది కదండి, అది ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక్క 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. చూసారా, బాగా కుక్ అయినట్టుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం గరం మసాలా తప్పకుండా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గోకరకాయ ఎగ్ అయితే బాగా కుక్ అయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, గోకరకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్, బై బాయ్.